స్వాగతం సుస్వాగతం. మరి ఎన్నో రోజుల సంది మనమందరం కూడా కలవాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మన సంసిద్ధులం కావడం జరిగింది. చాలా తర్వాత దాదాపు 25 సంవత్సరాల తర్వాత 25 ఏళ్ళు మనం ఎదురు చూసి ఈ సంవత్సరం ఇక్కడ ఈ వేదికపై ఒక చోట అందరం కలుసుకోవడానికి ఈ వేదిక నిలపాలన ఎంతో అవసరం అని చెప్పేసి మన మిత్రులకి పదే సూచనలు చేశాం. కానీ ఆ సూచనల్ని పాటించే ఈ మన ఆత్మీయ సమ్మేళనం 1995 బ్యాచ్ ఎస్ఎస్సి మన సమూహపు ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మన గురువులని చూడగానే మనం సెటిలైట్ అయిపోయేవాళ్ళం. కొంచెము భయము బాగానే, గౌరవము అన్ని లెక్కలంటే భయం లేకుండా ఎవరికైనా సులువుగా, అంటే ఇప్పటికీ కాదు ఇంకా 20 years అయినా లెక్కలంటే ఫస్ట్ గుర్తుకొచ్చే సార్ వెంకటేష్ సార్. సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ పేరు మధు ఎంత దయచేసి మన మిత్రుడు హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు చిర్ర రామయ్య, చిరంగయ్య కొడుకును సార్. నేను నా యొక్క భార్య పేరు మాధవి, నాకు 2 పాపలు 1 బాబు. ప్రజెంట్ నేను ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను, పోలీస్ ఇన్స్పెక్టర్గా షాద్నగర్ డివిజన్ నందిగామ పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తున్నాను. నేను ఇదే స్కూల్లో మా 94-95 బ్యాచ్లో చదివి దిగ్విజయంగా పాస్ కాలేదండి, సోషల్లో ఫెయిల్ అయ్యాను. ప్రభాకర్ రెడ్డి సార్ మీరే బాధ్యులు. నా పేరు భాగ్యవతి, మా వారి పేరు రవికుమారు, మాకు 2 పిల్లలు, పాప బాబు. మా సారు మిర్యాలగూడెంలో వైష్ణవి గ్రాండ్ అండి. పాప మ్యారేజ్ అయిపోయింది, బాబునేమో ఎంఎస్సి చేస్తుండు, అవుట్ ఆఫ్ వెళ్ళిండు. ఇది నమస్కారం. ప్రధానోపాధ్యాయులందరికీ నమస్కారం. తోటి విద్యార్థులందరికీ నమస్కారం. నా పేరు ఎన్ ధనమ్మ. మా సారు ఆర్టీసీలో సూపరింటెండెంట్గా చూస్తుంది. మా బాబు పెద్ద బాబు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. మా చిన్న బాబు సాఫ్ట్వేర్ 4th year ఈ సంవత్సరం చెప్పాను. నా పేరు కరుణ, మాది అబ్జార్పల్లి. మా సారు వ్యవసాయం చేస్తారు, మిర్యాలగూడలో ఉంటాము. నాకు 1 పాప
బీటెక్ చేసి. బాబు అగ్రికల్చర్ చదువుతుండు, పాప 8th క్లాస్ చదువుతుంది. మా మేడం పేరు లక్ష్మి. నేను ప్రస్తుతం ఎల్ఐసి ఏజెంట్గా కొనసాగుతున్నాను. ఎల్ఐసిలో చైర్మన్ క్లబ్ మెంబర్గా కొనసాగుతున్నాను. ఓకే సార్. ధన్యవాదాలు. నేను ఒకసారి రిటైర్ అయిన తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత ఎల్ఐసి పాలసీ దొరికింది నాది. మన పనిలో పాండవ సార్ అని ఉండేవాడు ఆ రోజులలో. ఆ సారు నాతో తీసుకొని నేను మిర్యాలు కూడా ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే ఎవరూ తెలియదు నాకు అక్కడ. సరే ఆ ఫారం నింపాలని కూర్చున్నాను. అప్పుడు మన చంద్రయ్య వచ్చాడు. వచ్చి సార్ నమస్కారం సార్ అన్నాడు అన్నమాట. అంటే ఎవరా భయ నువ్వు మరి నాకే తెలియదంటే నేను ఇలాగా వేములపల్లి తీసుకుంటే సార్ మీరు ఎందుకు వచ్చారు అంటే మీరు ఈ పనికి వచ్చానంటే నేను అంతా చేసి పెడతాను మీరు ఇక్కడ కూర్చోండి. ఒక హాఫ్ అన్ అవర్లో అన్ని పనులు చేశారు. నాకు 80,000 రూపాయలు చెక్ వచ్చింది. థ్యాంక్ యూ. గురువులకి, నా తోటి విద్యార్థులందరికీ నమస్కారం. నా పేరు కోటేశు, నా భార్య పేరు రమణ. మాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది, ఇంకొక అబ్బాయి డిగ్రీ చేస్తుండు. నేనేం లేదు, తినడం తిరగడం. ఓకే, థ్యాంక్ యూ. సభకు నమస్కారము. ఉపాధ్యాయులందరికీ నమస్కారము. నా పేరు ఏ మాధవి, మాది ఇక్కడే వేములపల్లి. మా సార్ పేరు రామబ్రహ్మచారి. మాకు పాప బాబు. పాప సాఫ్ట్వేర్ గా చేస్తుంది, బాబు డిప్లొమా చేస్తున్నారు. నాగమణి. నేను పుట్టింది ఈ ఊర్లోనే వేములపల్లి. నాకు మా సార్ పేరు యాదగిరి, మాది ఈదలగూడెం. నాకు 2 బాబులు. ఒక బాబు పెద్ద ఆయన బీటెక్ అయిపోయిందండి. Teachers, good morning dear friends. I am Domal Seenaya from Abangapuram village. My wife is Lakshmi. I have one girl child. Her name is Sanjana, only 5 years. హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం సార్. నా పేరు కృష్ణకుమార్, రాజాల కృష్ణకుమార్, రెడ్డిపాలెం. నాది ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ BSc అయిపోయింది. ప్రజెంట్ రెడ్డి ల్యాబ్లో చేస్తున్నాను, దేవరపల్లి. నాకు నా వైఫ్ పేరు అనిత, హౌస్ వైఫ్. 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఇంటర్మీడియట్ 2nd ఇయర్, చిన్న అబ్బాయి 10th క్లాస్. ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు అందరి సార్లకు నమస్కారం. మరియు నా తోటి విద్యార్థులకు నమస్కారం. అందరు బాగున్నారు. నా పేరు నాగమణి, గ్రామం చెట్టిపాలెం. మా వారు ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేస్తున్నారు. నాకు ఒక పాప. మేడం గారిని చూడగానే నాకు ఒక చిన్న సంఘటన గుర్తుకొచ్చిందండి. తను తెలుగు ఉపాధ్యాయురాలు. సూచిరాత రాసేటప్పుడు పేరు కృష్ణ. నేను ప్రస్తుతం జీడిమెట్ల కంపెనీ డ్రైవర్గా పనిచేస్తున్నాను. నా భార్య పేరు రమణ. మాకు బాబు. పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది, బాబు 10th క్లాస్ చదువుతున్నాడు. నేను 8th క్లాస్ వరకు ప్రభాకర్ రెడ్డి వాళ్ళ సార్ వాళ్ళ మిస్సెస్ సులేష్ణ మేడం వల్ల జడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్నాను. మమ్మల్ని ఎంతగానో క్రమశిక్షణలో పెంచారు మేడం. మిడిల్ కూడా జడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదివాను. 9th క్లాస్ నల్గొండ స్కూల్లో చదివాను, జడ్పిహెచ్ఎస్ స్కూల్లో. మధు సార్ వాళ్ళ పాప మంజీరలతో నేను ఒకే క్లాస్మేట్స్. చాలా చూడాలని వచ్చాను, మంజీరలతో మిస్ అయ్యాను. అందరికీ శుభోదయం. నా తోటి నాకు చదువుతున్న గురువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నాతో చదువుతున్న విద్యార్థులందరికీ. మొహమ్మద్ షకీల్. నా పేరు మొహమ్మద్ షకీల్. మా వైఫ్ పేరు అనీస్. నాకు ఒక పాప, ఒక బాబు. నేను అవుట్ ఆఫ్ 10 years నుండి వచ్చిన ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి అందరికి. నా పేరు శ్రీలత. ఈరోజు మన గెట్ టుగెదర్తో చేసిన మా సార్లందరికీ సార్. మాకు ఇంకా ఈ స్కూల్ తోటి ఎక్కువ అనుభవం అంటే మా స్కూల్ ఇది కంబైన్డే ఉంటుంది, అందరికీ తెలుసు. ఓకే, మా సారు పేరు లక్ష్మారెడ్డి, తను టీచర్ గా వర్క్ చేస్తాను. నా పేరు సిహెచ్ సువర్ణ. నేను సైనిల్ సార్ వాళ్ళ మేనకోడల్ని. మావయ్య లేనందుకు కొంచెం బాధగానే ఉంది, కాకపోతే సారు వద్ద నేను జరుపుతున్నందుకు గ్రేట్ గా ఉంది. నాకు 3 పాపలండి. మా పెద్ద పాప మ్యారేజ్ అయిపోయింది. మా అల్లుడు ఆర్మీలో చేస్తాడు, జమ్మూ కాశ్మీర్ లో డ్యూటీ చేస్తున్నాడు ఇప్పుడు. నా 2వ పాప పీజీ చేస్తుంది. మా చిన్న పాప నాతో పాటు వచ్చింది. తను డిగ్రీ 5th ఇయర్ చదువుతుందండి. మా సార్ ఎలక్ట్రీషియన్ గా చేస్తాడు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురువులకి అందరికీ నమస్కారములు. నా తోటి విద్యార్థులకు నమస్కారములు. నా పేరు నాగేందర్. నాకు ఇది ఒక పాప ఒక బాబా. పాప బీటెక్ థర్డ్ ఇయర్, బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. మా వైఫ్ గృహిణి. నా పేరు నాగేందర్. భార్య పేరు మాధవి. నాకు ఒక బాబు ఉన్నాడు, వాడు 4th క్లాస్ చదువుతున్నాడు. అండ్ డాక్టర్ ఎం రమణ, స్టూడెంట్ ఆఫ్ జెడ్పీపీహెచ్ఎస్ వేములపల్లి హై స్కూల్. 9th to 10th ఇక్కడ చదివాను. ప్రస్తుతం నేను డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఉస్మాన్ యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజ్ కోటిలో ఫ్యాకల్టీగా చేస్తున్నాను. అదే మా లెక్కుంటే అందరూ ఒక ఊడిపోదు. సార్, నేను ఆల్రౌండర్. మా పిల్లగాలు ఇంటర్ చేస్తున్న 2 బాబులు, నవీన్ వంశీ. మా ఆవిడ గారు హౌస్ వైఫ్. ఇంతే సార్. నమస్కారం. నా పేరు శ్యామల రంగయ్య. మా తండ్రి గారి పేరు మట్టయ్య. మా భార్య పేరు మాధవి. మా బుజ్జి పేరు ప్రీతి చందన, డిగ్రీ ఫస్ట్ ఇయర్. చెప్తాను. తేజశ్రీ మణివర్ధన్ రెడ్డి. పాప 8th క్లాసు, బాబు 7th క్లాస్. వ్యవసాయం చేస్తున్నాను. శ్రీదేవి. మా భర్త పేరు వీరస్వామి. మాది ఇక్కడనే స్కూల్లో చదువుకున్నా. మా అత్తగారు కూడా ఈ వేములపల్లె. ఒక బాబు ఒక పాప. కార్తీక్, కావ్య. మా పిల్లలిద్దరు బీటెక్. గౌతమ్ 4th క్లాసు, రిషి 2nd క్లాసు. మా మిస్సెస్ మౌనిక. నేను ప్రజెంట్ నాగమణి, నేను విలేజ్ అసిస్టెంట్ ఆర్గనైజేషన్గా చేస్తున్నాను. ఓకే, ముందుకొచ్చి దీన్ని సుసాధ్యం చేశారు. నేను హైదరాబాద్ లో ఉంటున్న కారణంగా నేను లైవ్ గా పాల్గొనలేకపోయా, కానీ రోజు మేము గ్రూప్ కాల్స్ పెట్టుకొని దీన్ని డిస్కస్ చేసుకునే వాళ్ళమి. సారీ సార్, రియల్లీ. సో మేమంతా అంటే మా సిస్టర్స్ కూడా హైదరాబాద్ లో ఒకే దగ్గర ఉంటాం కాబట్టి ఆ రోజు వీలైనంత వరకు ఒకే దగ్గర నుంచే ఫోన్ చేసి అందరం మాట్లాడుతూ ఉంటాం. అందరు సార్లకు ఫోన్ చేసి ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ 8th 9th లో వచ్చేసరికి మనకు నారాయణ రెడ్డి సార్ ఇప్పుడు ఈరోజు అవని చెప్పేవాడు. ఇంకా ఇంద్రసేన రెడ్డి సార్ 9th క్లాస్ లో మనకి ఇంద్రసేన రెడ్డి సార్ ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆ ఇయర్ నాకు యాక్సిడెంట్ అయ్యి ఒక 1.5 month వరకు నేను స్కూల్ కు రాలేదు. ఆ మధ్యలో రెడ్డి. మా భార్య పేరు నాగమణి. నాకు బాబు పాప. బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, పాప ఇంటర్ సెకండ్ ఇయర్. మాది తిప్పారెడ్డి కూడా. నేను అగ్రికల్చర్ 3 years చేస్తాను. ఫస్ట్ బస్ మా పెద్దనాన్న. తర్వాత నేను ఎంతసేపు ఉన్నా కానీ స్కూల్లో అందరు పాఠాలు చెప్తున్నా కానీ నేనైతే వాలీబాల్, ఆ నెట్ యాడ్ ఉంది, పోయి గేమ్ ఎప్పుడు ఆడాలన్నదే ఆలోచించేది. నేను చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టిపోయేది. మా పెద్దనాన్న స్పోర్ట్స్ లో ఉన్నాడు, నేను గట్ట పీఈటీని కావాలన్నదే ఆలోచన ఉండేది. కానీ కాలమైన మా నాన్నలు నన్ను అంత చదివి. నా పేరు మిమ్మల్ని శ్రీను శెట్టిపాలెం. మా అమ్మ పేరు వసంత. నాకు 2 బిడ్డలు, శాంతి, సంధ్య. నేను వ్యవసాయం చేసుకుంటాను. ఉండి కదలలేని స్థితిలో ఉన్నప్పుడు చాలా సేవ చేశారు. కుటుంబ సభ్యులు ఎంతైతే చేయగలుగుతారో అంతకన్నా ఎక్కువ చేశారు. నేను 2 సార్లు పోయాను. మేము హాస్యంగా అనేవాటిని, ఏమైనా ఒకవేళ నువ్వు పైకి పోతే మిగతా వాళ్ళందరికీ ఎదురు బొంగులతో పాడగడతారు, కానీ నీకు వెల్డింగ్ చేయాలి, ఇనుపది క్రేన్ పెట్టి దాని మీద పెట్టి తీసుకు. నా పేరు బొల్లేది విజయ్. మాది చెట్టిపాలెం. నాకు ఒక పాప ఒక బాబు. పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, డిగ్రీ. బాబు 10th క్లాస్ అండి. సోషల్ వెల్ఫేర్ లో చదువుతున్నారు 2 పిల్లలు. నేను వెల్డింగ్ వర్క్ చేస్తానండి. రాజకీయ రంగం అనేది తెలిసి మీరు నరేంద్ర సార్ గారు రాజకీయ వైపు ఆకర్షితులు కావడం జరిగింది. వివిధ పార్టీలో మండల స్థాయి నాయకునిగా ఉంటూ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నూతనంగా ఏర్పడిన మాడుపల్లి మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ మెంబర్గా ఉన్నాను. అది మేకల వెంకరెడ్డి, తిమ్మారెడ్డి కూడా. మా భార్య పేరు సుమలత, హౌస్ వైఫ్. మా పాప జ్ఞాపక. మా పేరు శ్రీనివాస్ రెడ్డి, రావారుగుడం వారు. మా భార్య పేరు రమ్య. మా పాప పేరు వర్షిణి, బాబు పేరు వర్షిత్ రెడ్డి. మేము అగ్రికల్చర్ అండ్ ఎలక్ట్రికల్ రావుగూడెం. నా పేరు కల్పూరు శ్రీనివాస్, చెట్టిపాలెం. నా మిస్సెస్ పేరు సుజాత. నాకు 2 బాబులు. పెద్ద బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న బాబు 9th క్లాస్.
వేదిక మీద ఉన్నటువంటి గురువర్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సార్. ప్రభాకర్ రెడ్డి సార్ అంటే అసలు నిజానికి మీరందరూ నన్ను క్షమించాలి. ఎందుకంటే నేను 95 బ్యాచ్ కాదు, 93 బ్యాచ్. అయితే నేను అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఈ శ్రీదేవి వల్ల తెలిసింది ఈ రోజుకి. ఆ పాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్, స్వతంత్ర దేశంలో తాము కూడా పెళ్లి లాంటిదే బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారంటే పున్నా నాగేందర్. ఈ సభ తరపున మళ్ళీ ఒక్కసారి తనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ ఉన్న మిత్రునైనా ఫోన్ కాంటాక్ట్ ద్వారా చేసి మరి నెల రోజుల నుంచి 30 రోజులు పాపం అవతల వాళ్ళు ఫోన్ కూడా ఎత్తడం లేదు, మానేశారట పాపం. తన ఫోన్ కి కాంటాక్ట్ కాకోకుండా ఉంటున్నారట. కాబట్టి అంత విసిగిస్తూ కూడా చక్కగా మళ్ళీ కోఆర్డినేషన్ చేసి ఇక్కడికి మనందరూ ఆహ్వానించినందుకు. మా భార్య పేరు కలమ్మ, నాకు పాప ఒక బాబు. నేను విశాఖ కంపెనీలో చేస్తాను. నా పేరు ప్రభాకర్ అండి, వేమలపల్లి. ముందు నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నా బాల్య అనుభవాలు చెప్పుకుంటాను. చిన్నతనంలో అదే మన పిల్లలకు వచ్చినప్పుడు తప్పు అని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ బాధ్యత, మీరు ఈ మోతు ఇక్కడి నుంచి పక్కన ఏదో గూడెం దగ్గర ఎకరన్నర వేరుశనగా వేసుకున్నాను. ఈ రోజు వచ్చేటప్పుడు సరిగ్గా కాయలు కాలేదు, ఆ పీకేవాళ్ళు మళ్ళీ పోయేటప్పుడు అతను ఎల్లప్పుడూ ఆండ కూర్చోడు కదా. ఒకనాడు బాణకర్ర తీసుకొని వచ్చాడు. ఏం సార్ మీ పిల్లలకు బుద్ధి చెప్పరా, మీరు ఎక్కడి పంటుండి మీరు ఏంటంటే ఇట్లా ఉంటుంది. ఆ పిల్లల్ని పిలిచి మందలు ఇచ్చిన అతను ముందే ఆయన అతను పున్నదే పుత్ర. తర్వాత ఆయన ఎంతవరకు చదువుకున్నా అంటే నేను 5వ తరగతి. నువ్వు చిన్నప్పుడు పక్క చెల్లగిట్లే తిన్నావు తిన్నా సార్. అవును సార్ నువ్వు తక్కువ చెప్పిన 6 రోజులు పేరండి, చాలా సంతోషంగా ఉండేది. ఇక నాకు బాల్యంలో చదువు చెప్పిన వారిలో ప్రథముడు నాకు ఒక ముస్లిం టీచర్ సుబానా అలీ సార్, చాలా ఉత్తముడు. ఆయన అన్ని పండుగలు కూడా చేయించేవాడు. ఆయనకు పక్కన ఊరు, మా ఊరు నుంచి 5 కిలోమీటర్ల ఊరు. అక్కడ పశువును అమ్మిన కాగితం ఆయనతో రాయించుకునేవారు, భూమి కొలతలు చేయించుకునేవారు, ఏదైనా అప్పు పత్రాలు ఏదైనా ఉంటే రాయించుకునే. అతనికి ఏంటంటే ఆ ఊళ్ళో వాళ్ళందరికీ విశ్వాసం ఆయన మీద. ఆయన కొడుకు నాకు శిష్యుడు, పెద్దగా బాధపడేవాడు. నేను ఇంతమందికి చదువు చెప్పిన నా కొడుకు పెద్ద ప్రయోజనం అంటే ఎందుకనుకుంటావు, నా ఊరు పంపించేవా. అంత ప్రగాఢమైన స్నేహం ఉండేది వారితో, చాలా ఉత్తముడే. ఇప్పుడే జ్ఞాపకం చేసుకుంటాం. గురువుని ఇద్దరినే గుర్తు పెట్టుకుంటారు విద్యార్థులు. ఒకటి చక్కగా చదువు చెప్పిన గురువుని, రెండవది చిన్నతనంలో వాళ్ళని ఉపయోగించారే పెసరగాయలదే ఇద్దే అద్దే పచ్చడిదే అని అడిగిన గుర్తు పెట్టుకుంటారు. అట్లనే టీచర్ కూడా ఇద్దరిని ఎక్కువ గుర్తు పెట్టుకుంటాం. ఒకటి నెంబర్ 1 స్టూడెంట్స్, అన్ని కోతి పనులు చేస్తుంటాడు, ఏదో సమస్య చేస్తుంటే వాడిని ఒకరిని గుర్తు పెట్టుకుంటారు. మిగతా వాళ్ళను కొంతమంది జ్ఞాపకం ఉంటారు, కొంతమంది ఉంటారు. ఇది యూనివర్సల్ ట్రూత్. మనిషి అవుతుందో నీరు మనిషికి మనుగడ. నేను గత ఉపన్యాసాల్లో కూడా చెప్పాను, నీరుంటే ఇంత పంట పండించుకుంటే కూలివాడు కూడా రోజు కూలి దొరుకుతుంది, తన పిల్లవాడిని చదివించుకోగలుగుతాడు. అది మనుగడ. విద్య ఎదుగుదల. డబ్బున్నోడికే తెలివి ఉంటుంది, చదువు వస్తుంది అనుకుంటే పొరపాటు. వేదారుకంలో ఉన్నవాళ్ళు కూడా ఎంతో మంది నేను చూశాను. 30 ఏళ్ళ సర్వీస్ లో చూశాను. హెడ్ మాస్టర్ కాకుండా అసిస్టెంట్ కూడా ఎదిగిన వాళ్ళు ఉన్నారు అనేక పాఠశాలలు. మీకు ఎగ్జాంపుల్ గా మీరంతా చదువుకున్న వాళ్ళు తెలుసు ఒక్కొక్కరి జీవిత చరిత్రలు ఏమిటి. ఇక్కడనే వెటర్నరీ డాక్టర్ చేసిపోయాడు ఒక ఆయన. ఈ పక్కబడిని చేశారు రాములు సార్ అని. ఆయన భార్య కూడా టీచర్.
బహుశా మీకు ఇక్కడ చదివిన వాళ్ళకి తెలుసు. ఆయనకు ఒక బిడ్డ కొడుకు. బిడ్డ డాక్టర్, హోమియోపతి డాక్టర్ భవానీ అని మిరాల్గూడ ఇచ్చేస్తుంది క్లినిక్. వాళ్ళకు ఒక్కడే కొడుకు, నెంబర్ 1 స్టూడెంట్. వాడు ఐఐటి నుంచి పాస్ అయ్యాడు, తర్వాత యుఎస్ పోయాడు. అక్కడ రోబో మెషిన్స్ మీద పిహెచ్డి తీసుకున్నాడు. పేపర్లు కూడా వచ్చేది 3 months బ్యాక్ అతని గురించి. చూడండి ఆ ఎదుగుదల, వాళ్ళకి కాంక్ష అనమాట, ఆ విధంగా ఎదగాలి అని. అది ఎంతవరకు నిజమో ఈ మధ్యనే విన్నా. భార్యాభర్తలు ఇద్దరు టీచర్స్. 5 ఏళ్ల క్రితం వాళ్ళు యుఎస్ వెళ్ళిపోయారు. ఒక బిడ్డ కొడుకు. అమ్మాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే అమెరికాలో ఏదో పెద్ద కంపెనీ నుంచి ఆమె క్యాంపస్ సెలెక్షన్. మన ఇండియన్ రూపీస్ లో ఆమెకు సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు అనమాట ఆమె వేతనం, ప్రారంభ వేతనం. అంటే డాలర్స్ కింద కన్వర్షన్ చేస్తే 75 రూపాయలు చిల్లర ఉన్నట్టుంది. ఒక $1 75 అనుకుంటే $4 లక్షల. చాలా గొప్ప జీతం. సాధారణంగా అక్కడ ఏంటంటే 60, 60K, 80K, 100K అని ప్రారంభం అవుతుంటాయి. స్టార్టింగే అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా ధనవంతులు, భోగంగా బతుకుతుంటారు కూడా పొరపాటు. అందరి వేతనాలు ఒక్క తీరుగా లేవు. ట్యాక్స్ కంపల్సరీ. ఇక్కడన్నా ఇన్ని లక్షల వరకు ట్యాక్స్ లేదని ఆడేం లేదు. నీకు $2000 వచ్చిన సంవత్సరానికి 30% ట్యాక్స్ పోవాలి. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎదుగుదలకు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుని కానీ చదువుకోవటానికి. చాలా మంది నేను ఫంక్షన్స్ లో కలిసినప్పుడు అడుగుతుంటాను. అందరు ఎవరు చూడు వ్యవసాయాన్ని చెప్తున్నారు. ప్రతి చూడండి, ఒక చిన్న మామూలు ఊరైన ఎవరో ఒకళ్ళు ఇద్దరు విదేశాల్లో, జర్మనీ కానీ, ఇంగ్లాండ్ కానీ, అమెరికా కానీ ఎక్కడైనా ఉన్నారు. ఇదంతా ఏంటి? విద్య ద్వారా ఎదుగుతారు. నాకు త్రిపురారంలో ఉన్నప్పుడు నేను చెప్పాను, నా శిష్యులు ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్, ఒకరు అడిషనల్ ఎస్పీ. త్రిపురారంలో ఉన్నప్పుడు ఆ పాపం మధ్యాహ్నం మేము 40 నిమిషాలు మరి యొక్క అభిప్రాయాన్ని 1 నిమిషంలో పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. 95 10th, ఓన్లీ 10th, అంటే 6 to 10th వీరు. మేము 82 to 87 10th, అంటే 5 years గ్యాప్. మాకు భిక్షం సార్ ప్రిన్సిపాల్ గారు, మన హెడ్ మాస్టర్ గారు గజ్జి భిక్షం సార్. మా పీరియడ్ మొత్తం 6 సార్. సార్ అదే చాలా సంతోషం. 10th 94, 95 బ్యాచ్ 10th స్టూడెంట్స్ మీరందరూ ఎంత బిజీగా ఉన్నా కూడా మన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మన బిజీ షెడ్యూల్లో ఇక్కడ మన స్కూల్కు హాజరై మీరంతా మరి గిట్టుబడి కార్యక్రమం చేస్తున్నందుకు గురువులకు, మన స్టేజ్ మీద కూర్చున్న అందరూ మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పోతున్నారు చివరికి గురువు శిష్యుల సంబంధాలు కానీ, తల్లిదండ్రుల మధ్య సంబంధాలు కానీ, ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి విలువలు కానీ రాందాన్ని మనం చూస్తా ఉన్నాం. సో అందరు పిల్లలు అదేవిధంగా తయారైనారు. మనం ఇలాంటి సందర్భాలు మనం కొన్ని అకేషన్స్ మనం క్రియేట్ చేస్తుంటే వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే మనం కాన్వెంట్ స్కూల్ కానీ మొదలు పెడితే వాళ్ళ హైయర్ స్టడీస్ మొత్తం కూడా ఈ బయట ప్రపంచానికి సంబంధం లేకుండా మనం ఈరోజు వాస్తవానికి పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. సరే, స్వతహాగా నాలెడ్జ్ ఉండి మరి ఏ రూపంలో అది మీడియా ద్వారా కానీ లేకపోతే వేరే మరి ప్రతిభలను చూసి ముందుకు పోయిన సక్సెస్ అవుతున్నారు. కాకపోతే అక్కడక్కడ మరి కొంతమంది యూత్ మరి ఇబ్బందులు పాలవుతున్నారు చదువు విషయంలో కానీ, వాళ్ళ పేరెంట్స్ పట్ల కానీ. ఇప్పుడు అక్కడక్కడ చూస్తా ఉన్నాను. ఎందుకంటే కొన్ని సర్పంచ్ కాకపోతే అంతకుముందు ప్రజా ఈ సమస్యను చూస్తుంటాం కాబట్టి అక్కడక్కడ కోరుకున్నా కోరికల వాలన్నా, చేరువైనా చేకలపాలన్నా, చెదిరిన కలయినా విడువను కలనై
నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించని వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా
కొలువై దేవుడిలా మా హృదయంలో నెలవైనారు అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు బడిలో కొలువై దేవుడిలా విద్య అంటేనే గురువే కదరా విద్యార్థులకది వరమే కదరా విద్య అంటేనే గురువే కదరా విద్యార్థులకది వరమే కదరా విజ్ఞానానికి మూలం మీరే విశ్వానికి ఆధారము బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు బడిలో కొలువై దేవుడిలా విద్యే ప్రగతికి పూల బాట గురువేదానికి రాజబాట విద్యే ప్రగతికి పూల బాట గురువేదానికి రాజబాట సర్వేపల్లి అబ్దుల్ కలాం వారసత్వమే సంపదగా బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు బడిలో కొలువై దేవుడిలా అందరికీ జరిగినట్టుగా భావించాల్సిందిగా కోరుతున్నాను. మీ అందరితో సమానమైనటువంటి వ్యక్తినే, కాకపోతే రామయ్య మన ఫ్రెండ్స్ ఈ అవకాశం ఇచ్చారు. రామయ్యనే నాకు అసలు రూమ్ ఇచ్చింది ఫస్ట్. తర్వాత నేను రామయ్య మంచి పొజిషన్ లో ఉన్నాడు. నేను ఓన్లీ టీచింగ్, పీస్ఫుల్ టీచింగ్ లో ఉన్నాను. కానీ రామయ్య అద్భుతమైనటువంటి బాధ్యత నిర్వహించేటువంటి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఇది మన ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయుల యొక్క దీవెనలు చదువుతోనే మేము ఇక్కడ ఉన్నాము. సో ఏంటంటే ఓకే, రామయ్య ఒక మాట అన్నాడు, చాలా మంచి కార్యక్రమాలు చేసేది ఉంది, మనము ఖచ్చితంగా చెయ్యాలి. మనకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది పక్కన పెడదాం. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర జాతిని
నువ్వు ఖడ్గము అంబేద్కరా. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కరా. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కరా. శ్రామిక జన సమరానికి సారథి నువ్వు భాస్కరా, సమతా మమతా శాంతికి చిహ్నము అంబేద్కరా. శ్రామిక జన సమరానికి సారథి నువ్వు భాస్కరా, సమతా మమతా శాంతికి చిహ్నము అంబేద్కరా. సగటు మనిషి ఆశల ప్రతిరూపము నువ్వు భాస్కరా, ప్రజాస్వామ్య విలువలకు ప్రాణము అంబేద్కరా. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కరా. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కరా. మీరందరూ ఇంత ఘనంగా ఉపాధ్యాయులందరినీ పిలిచి ఇన్ని రోజులు గుర్తుంచుకొని అందరూ ఇంత ఘనంగా సన్మానించినందుకు మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఎంతో ప్రిపరేషన్ చేసుకొని ఇంత ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా అందరూ రావటం, అందరూ సంతోషంగా పార్టిసిపేట్ కావటం మంచి అభినందనీయంగా భావిస్తున్నాం. అయితే ప్రతి ఒక్కరు ఈరోజు మీరు ఎంత పెద్ద పొజిషన్లు ఉన్నా కానీ వాళ్ళని అరే అని పిలవగలిగే శక్తి ఎవరికి ఉంటుందంటే ఒక స్నేహితుడికి మాత్రమే ఉంటుంది. వాడు ఐఏఎస్ సాధించడానికే ఉంటుంది. స్నేహ విలువ అన్నిటికంటే గొప్పది. బంధువులు కూడా ఈరోజు సమాజంలో మారుతున్న పరిస్థితుల్లో బంధువుల మధ్యన కూడా ప్రేమలాప్యాతలు తగ్గిపోతున్నాయి. కానీ ఇంతో అంత ప్రేమాప్యాతలు ఒక మంచితనం ఉందంటే స్నేహితుల మధ్యనే ఉంది. మనం కరెక్ట్గా ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకునే స్థితి ఇప్పుడు స్నేహితుల మధ్యనే ఉంది. కాబట్టి ఈ విధంగా మీరు ఏర్పడే ఈ స్నేహాన్ని అట్లా కొనసాగించుకోవాలి. మంచి ఈ విధంగా ఉండాలి. తర్వాత మీరు ఈ సన్మానం నేను ఇంత గ్రాండ్గా ఇంత సక్సెస్ఫుల్గా ఇంత ఖర్చుతో కూడుకొని ఇంతసేపు మీరు చేస్తారని నేను అనుకోలేదు. మీ అందరికీ చాలా గొప్పగా అభిమానిస్తున్నాను. తర్వాత నేను ఒక చిన్న అడ్వైజ్ చెప్తున్నాను. మీరు భవిష్యత్తులో అంటే ఇప్పుడు దగ్గర అందరూ కూడా 40 years నుంచి 45 అట్లా ఉండొచ్చు. రేపు మీ పిల్లలు కూడా దగ్గర ఇంజనీరింగ్ అయిపోయి వస్తుంది. మీరు సమాజం పట్ల ముఖ్యంగా ఏంటంటే కాలుష్యం పట్ల కొంచెం అవేర్నెస్ తోటి, ముఖ్యంగా కాలుష్యం అవేర్నెస్ తోటి ఉండాలి. మీ పిల్లలకు కూడా కొంచెం కాలుష్యం పట్ల చెప్పాలి. వీళ్ళంతవరకు ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. తర్వాత సమాజంలో మిగతా వాళ్ళకు కూడా మనం అటువంటి కాలుష్య రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. తర్వాత ఉపేంద్ర రెడ్డి సారు మీకు అందరికి కూడా అభినందనలు చెప్తూ మాట్లాడమంటే మీరు చెప్పండి, నేను వస్తే బాగుండేది కానీ రాలేకపోయినాను. కాబట్టి మీరందరిని ఆధారపడి మీరు అభినందనలు చెప్పాడు. మీ అందరు కూడా ఇంకోటి, మిమ్మల్ని అందరూ చూస్తుంటే సార్ ప్రభాకర్ సార్ ఆధ్వర్యంలో టూర్ పోయినప్పుడు అసలు ఎంత సక్సెస్ఫుల్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం. అసలు ఆ రోజు అప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు పిల్లలకి ఇప్పటి జనరేషన్కి అప్పటి జనరేషన్ తీసుకుంటే ఎంతో గౌరవంగా, ఇప్పటికీ మీరు ఇంత గౌరవంగా ఈ రోజుల్లో ఈ సమాజంలో ఇంకా ఇంత గౌరవం ఉందంటే మీరు ఆ రోజు చదువుకునే వాళ్ళు కాబట్టి ఇంత గౌరవంగా సమాజంలో మీరు వెలుగుతున్నారు. ఇప్పుడు పిల్లలైతే అసలు టీచర్ అంటే లెక్కే ఉండదు. మీరు ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలైతే టీచర్ పడితే అసలు నమస్కారం కూడా చేయరు, అసలు పక్కగా చూస్తుంటాడు ఊరికే. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. మా అమ్మాయి నా సొంత బిడ్డ ఒకసారి ఇట్లా స్కూల్ దగ్గర పోగానే నాన్న మీ స్కూలు అంటే అయితే డాడీ అని, స్కూల్ నాన్న స్కూల్ ఎంత మొత్తం చిన్న బుడుగుడికల దగ్గర నుంచి అక్కడ ఆడుకున్నావు తిరిగినావు, మీ టీచర్స్ ఉంటారు, మీ క్లాస్ రూమ్ ఉంటుంది అంటే ఉంటుంది డాడీ నీది ఒకటి పిచ్చినది. అంటే ప్రైవేట్ స్కూల్ ఏమైందండి ప్రేమలు ఆప్యాయతలు ఉండవు. అదే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రేమ దాని కారణం అనుకుంటాను, పేదరికం వల్ల కూడా కొంచెం ప్రేమల ఆప్యాయతలు ఈ కష్టాలు సుఖాలు అన్నీ తెలుస్తాయి కాబట్టి మంచిగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఇంత ఘనంగా చేసినందుకు మీ అందరికీ
మళ్ళీ పేరు పేరున అందరికి కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం. విద్యార్థులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ డే. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ డే. అయితే పోయిన 6 సంవత్సరాల క్రితం మనం గెట్ టుగెదర్ చేసుకున్నాం. మంచి విషయం, మీరు అన్ని విషయాలు చెప్పినట్టు మాకు మరి మేము కూడా చెప్పాలి. ఏం చెప్పాలి అంటే, నా పేరు మీకు ఎరికే, నా ఏజ్ 84. అయితే నేను ఎప్పుడు మిర్యాలగూడలో ఉంటాను. మాకు బాబు అమ్మాయి. బాబు మీకు ఎరికే, కర్ణాకర్ ఇక్కడ ఎండిఓ ఆఫీస్లో పనిచేసిండు, సూపరింటెండెంట్గా ఉంటుంది మిర్యాలగూడలో. మా అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది, అల్లుడు ఇంజనీర్. ఇక్కడ భార్య కూడా, మా కర్ణాకర్ భార్య కూడా గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తుంది. మరి మా తల్లిదండ్రులు చనిపోయారు. మీరు ఎంతగా ప్రేమించిందో, ఎంతగా మంచి దిశనో నాకు తెలుసు. మరి మీరు ఆ విధంగా చూస్తుంటారు, తల్లిదండ్రులను చూస్తుంటా? చూడాలి, తప్పకుండా చూడాలి. ఎందుకంటే కన్నరు, ప్రేమించు, వాళ్ళని చూసిండు, కాపాడి చదివించిండు, మన ఒక అర్హతగా చేసింది. కాబట్టి మన అందరినీ కూడా మనం ఎంత వృద్ధాప్యంలో ఉన్నా కూడా వాళ్ళని చూడాలని నేను కోరుకుంటున్నా. ఒక కన్ను మనం వాళ్ళు కన్ను అనుకోండి. రెండో కన్ను ఎవరు? భార్య. భార్యను కూడా చూసుకోవాలి. మీరు ఎక్కడి నుంచో వచ్చింది, తల్లిదండ్రులను వదిలిపెట్టింది, మన దగ్గరికి వచ్చిన అందరిని కూడా భాగస్వాములు అయిపోయింది మనకు. కాబట్టి మన కష్టం వచ్చినా చూసుకోవాలి, ఆమె కష్టం వచ్చినా మనం చూసుకోవాలి, మన కష్టం వచ్చినా ఆమె చూసుకోవాలి. తప్పక ఇది మాట నేను మర్చిపోవాలి. 7 గంటలు 8 గంటలు ప్రతిరోజు చేస్తాను. నేను పండుకునేది 3 గంటలే. ఉన్నది చెప్తున్నా, నేను అబద్ధం ఆడను. ధ్యానం చేసుకుంటే అబద్ధం ఆడటం కానీ, కోపాలు కానీ, తాపాలు కానీ, ఈర్చలు కానీ, అసూయలు కానీ ఉండకూడదు. అటు ఉన్నట్టయితే మనం చేసిన లాభం ఉంటుంది, దండగా వేస్ట్. దాని గురించి చెప్పాలంటే 1 గంట 2 గంటలు పడుతుంది. దాని గురించి చెప్పాలంటే ఇప్పుడు మంచి చెప్పాలంటే వీళ్ళంతా కొన్ని ఇప్పటికీ 5 కదా నాయన, నువ్వు ఎంతకంటే చెప్తావు. ఇప్పుడు విధానం చెప్పిన కథ అన్నదమ్ములం 10 మంది ఎన్ని సంవత్సరాలు? 90, 91, 92, 93 లాస్ట్. 93 వరకు ఉంది అందరూ, లాస్ట్ అందరు. 7 పైకి పోయారు, ఇంకా 3 మెలిగారు. పెద్ద అది నేను చెప్పేది. కాబట్టి మీరు నేను చెప్పిన మాట వినాలి. మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా మేము వస్తే మీకు ఈ ధ్యానం గురించి చెప్తా తప్పకుండా. అది చేయాలి మీరు అందరు కూడా. కానీ కొన్ని షరతులు ఉంటాయి వాటికి. సత్యమే పలకాలి, జీవహింస చేయరాదు. తర్వాత నవ్వుతూనే ఉన్నారు. అప్పుడు చేస్తుంటాడు, గోల్డ్ మేకలు ఇస్తుంది, అది బంద్ అయిపోద్ది. అది బంద్ అయినా కూడా మనకు ఉంది. అనేక రకాలైన ఆకుకూరలు ఉన్నాయి, బలమే అయ్యి కూరగాయలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, ఇన్ని తినొచ్చు మనం. మనకేంటంటే అలవాటు అయిపోయింది. కాజాలు గుండెకాయలు తింటే బాగుంటుందిరా, లేకపోతే నేను లేచి కాజాలు గుండెకాయలు తినవచ్చు. ఏది పిచ్చి చెప్తుంది కూడా అనుకుంటుంది. అది మానేయాలి మీరు ఎప్పటికైనా సరే. ఇప్పుడు తింటే తినకపోతే ఏది వచ్చిన తర్వాత వేదిక మీద ఉన్నటువంటి యొక్క ప్రజెంట్ హెడ్ మాస్టర్ గారు మరియు మాజీ రిటైర్డ్ అయినటువంటి యొక్క హెడ్ మాస్టర్ ప్రభాకర్ రెడ్డి గారు మరియు నాతోటి ఉపాధ్యాయులు మరియు అదర్స్ మరియు 94-95 బ్యాచ్ విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వక అభివందనం తెలియజేస్తున్నాను. మరియు మీరు ఇంత చక్కగా మీరు ఇంత గేదర్ అతి తొందరలోనే చేయటం మాత్రం చాలా గొప్పతనమే. ఇదే విధంగా మీరు కూడా మీ యొక్క పిల్లలకు మరియు మంచి యొక్క అలవాట్లు నేర్పి మంచి విద్యావంతులుగా చేసి వారు కూడా వారి ఉపాధ్యాయులకు ఇదే విధంగా ఈ యొక్క గురు పూజోత్సవం చేస్తారని, అటువంటి యొక్క నడవలిలో నడవాలని నేను మీతో ఆశిస్తూ ఉన్నాను. మరియు ఈ యొక్క 95-96 బ్యాచ్
నేను 6th క్లాస్ 7th 8th హిందీ మాత్రమే చెప్పాను. మరియు నాకైతే కొంచెం జ్ఞాపకం ఉంది, మీకు చెప్పినట్టయితే ఉంది. శ్రీలత మాత్రం నోటెడ్, విజయ్ కుమార్, కొంతమందిని మాత్రం మంచిగానే గుర్తుపడతాకని కొంతమంది విరాడంలో జరిగింది మాకు ఎగ్జామ్. అక్కడి నుంచి మంచిగా మళ్ళీ హిందీ పండిట్ ట్రైనింగ్ చేసి ఉద్యోగస్తుడైనా 83లో. అప్పటి నుంచి మాత్రం నేను ఎక్కువ సమయం మాత్రం ఈ యొక్క వేమపల్లి హై స్కూల్లోనే పనిచేశాను. కాబట్టి ఈ యొక్క నేను చదివినటువంటి యొక్క ఉపాధ్యాయులు కూడా ఎప్పుడో అయిపోయారు. కానీ అప్పుడప్పుడే మాత్రం వెంకటరెడ్డి సార్ మాత్రం ఇక్కడికి రావడం జరిగింది. లాస్ట్ బ్యాచ్ మంచిగా మీ యొక్క మన పిల్లలకు మాత్రం మంచి యొక్క విద్యాబుద్ధులు నేర్పి మంచి ఉద్యోగస్తులుగా తయారు చేస్తారని ఆశిస్తూ, మరియు ముందు ఇటువంటి యొక్క కార్యక్రమాలు చేయాలని, మళ్ళీ తల్లిదండ్రులను పూజించాలనేది కూడా చాలా గొప్పతనం. శ్రీ భద్రాలు సార్ మాత్రం చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాడు. ఇంద్రసేనాడి కూడా కాలుష్యం గురించి వివరించడం జరిగింది. అటువంటి యొక్క పద్ధతులు చెప్తే చాలా మంచిది. కాబట్టి మీరు కూడా 95 ఆత్మీయ సమ్మేళన ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి గారు, మరియు ప్రాజెక్ట్ ప్రధానోపాధ్యాయురాలు గారు, మరియు మా గురువు గారు, మీరు ఇక్కడ మాకు కూడా కాలేజ్ ఫౌండర్ కూడా, అది వదులుకొని సార్ ఇక్కడ టీచర్గా రావడం జరిగినది. మరి ఉపాధ్యాయులు, విద్యార్థులు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ సారు సప్పగా ఉన్నది అన్నది. నువ్వు అట్లే ఉండదు కదా, మనం ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 ఫోన్లు ఉంటున్నాయి. ఇట్లా 2వ తరగతి క్యూటీ ఉంటే కూడా ఆమె కూడా ఫోన్ ఉంటుంది. ఈ యుగంలో అటాచ్మెంట్స్ తక్కువ కావడం అంటే గదే కారణం అయిపోయింది. నేను కూడా మీకంటే కొద్ది సంవత్సరాలు మాత్రమే ఏజ్ గ్యాప్ ఉండొచ్చు. నేను ఈ స్కూల్లోనే పెద్ద క్లాస్ రాయడం జరిగింది, చిన్న వయసులోనే ఉద్యోగం రావడం జరిగింది. ఇప్పుడు 30 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకొక 10 సంవత్సరాలు కూడా ఉన్నది. కొంతమంది ఏమన్నారంటే, సార్ మీరు అప్పుడు అట్లే ఉన్నారు, ఇప్పుడు అట్లే ఉన్నారు అంటే, ప్రధాన కారణం ఏంటంటే చెడు వ్యాపకం లేకపోవడం వల్ల ఇలా ఉంటాం. బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ ఉంటే ఇట్లా అవయవ నిర్మాణంలో తేడా వచ్చేస్తుంది. చుట్టూ రాలిపోతుంది, పొట్ట వస్తుంది, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, డయాబెటీస్ వస్తుంటుంది. కొన్ని సిస్టమాటిక్స్ నేర్చుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అన్ని సిస్టమాటిక్ అయిపోతాయి. జీవితంలో అన్ని సిస్టమాటిక్ అయిపోతాయి. ఒక్కటి దారి తప్పినాం అనుకో, మొత్తం దారి తప్పిపోతుంటది. భార్య మంచి చూసుకోవడం కూడా పూర్తి కంప్లీట్ కావాలి. ఏ రోజు కూడా 22 సీఎల్స్ ఇస్తే 22లో 20 కూడా కాదు. ఎప్పుడు సిస్టమేటిక్ గా వచ్చేది, ప్రార్థన కూడా వచ్చేది. ఈవెన్ మాకున్న వెనకకు పోయి ముందుకు వచ్చారు. అంటే ఆగిపోయిన చదువున వాళ్ళు ముందు తీసుకుపోయి ఎంతో ప్రాజెక్టులు అయినారు. కాబట్టి 9:30 వరకు 9 వరకు కూడా నేను చాలా మిస్ అవుతున్నట్టు బాధపడుతూ ఉన్నాను. మా పెద్దవాళ్ళేమో పోవద్దు అని చెప్పి అన్నారు. మరి పిల్లలు ఎందుకో నా కొడుకు కెనడా నుంచి ఫోన్ చేసి పోమ్మా నువ్వు మిస్ అవుతున్నా అనుకుంటున్నావు అన్నాడు. నా బిడ్డ కూడా అప్పటికప్పుడు నేను చూసుకుంటాలే వెళ్ళు అన్నది. మా అమ్మాయి అన్నది అక్కడ ఉండే స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఆల్రెడీ అందులో సగం మంది హెన్నా పెట్టుకుని వస్తారు, వాళ్ళకు నీకు తేడా ఉండదు, నువ్వు ఇట్లనే పో అని చెప్పి అన్నది. సరేలే అనుకున్నా. నిజంగా కూడా మీరు చిన్న స్టూడెంట్స్, నేను పెద్ద స్టూడెంట్ ఇక్కడ ఉన్న టీచర్లకు. ఇప్పుడు నరేందర్ రెడ్డి అన్నాడు మంచి అలవాట్లు నేర్చుకోవాలి అని. అంతకుముందు తను ఒక స్టూడెంట్ నుంచే వచ్చాడు. జస్ట్ ఇంటర్ కంప్లీట్ అయిందో కాలేదో ఆయన నేర్చుకున్నదంతా కూడా ఇక్కడే, అందుకే అట్లా ఉన్నాడు. మరి మన టీచర్ల ద్వారా నేర్చుకున్నటువంటి సంస్కారం ఒకటి మీలో ఎట్లా ఉందో తనలో అట్లానే ఉంది, నాలో కూడా ఉందని అనుకుంటున్నా. మీకంటే పెద్ద స్టూడెంట్ని నేను. ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడున్న టీచర్లు ప్రోత్సహించి పంపించారు నన్ను యూనివర్సిటీకి. ఎంపీలు కూడా ఇక్కడ నుండి కంప్లీట్ చేసుకున్నా. ఒక విధంగా స్టూడెంట్ లైఫ్ ఏం కాదు, నా పర్సనల్ లైఫ్ మొత్తం కూడా ఈ స్కూల్లోనే. ప్రభాకర్ రెడ్డి సార్ అన్నారు పుట్టింటి
సొంత ఊర్లో అన్ని ఇల్లులు కూడా పుట్టిల్లు అన్నారు. నాకు మాత్రం ఈ స్కూలే. ఇక్కడ జరిగిన నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఇక్కడ జరిగింది. మా అబ్బాయి అమ్మాయి నా వివాహము, తర్వాత నాకు ప్రమోషన్ రావటము, ప్రతిదీ కూడా ఈ స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ స్కూల్లో మరి తర్వాత ఇక్కడ నేర్చుకున్నటువంటి దాంతో నేను తర్వాత స్కూళ్ళల్లో పనిచేయగలిగిన ఒక తెలుగు టీచర్గా నేను కోదాడ గర్ల్స్ హై స్కూల్ హెడ్ మిస్సెస్గా నా బాధ్యతలు సరిగ్గానే నిర్వహించిన అనుకుంటున్నా. దానికి ఉదాహరణ మొదటిసారి 2-3 సార్లు వచ్చారు మా స్కూల్కి. చాలా బాగుందమ్మా అన్నారు. రికార్డ్ అసిస్టెంట్ ఉన్నారు, ఎవరి పని వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు. ఇక ఆఫీస్ పనితో నాకు సంబంధం ఉండేదే కాదు కదా. అట్లాంటి నేను ఒక హెచ్ఎంగా చేయగలనాను ఒక అనుమానం ఉండేది నాకు. కానీ మరి ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ నుండి మిర్యాలగూడ గర్ల్స్ హై స్కూల్ ప్రభాకర్ రెడ్డి సార్ వాళ్ళ మిస్సెస్ సులోచన మేడం, అక్కడ చాలా బాగా ఇక్కడంతా నేర్చుకున్నాను, అక్కడంతా నేర్చుకున్నాను. ఈ 2 అనుభవాలతోటి నేను కోదాడ స్కూల్ సక్సెస్ఫుల్గా, అక్కడ మన టీచర్లు అన్నారు ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి చోటు నుండి మీరు చాలా చక్కగా అక్కడే రిటైర్ అయ్యాను వెళ్తున్నారు అని చెప్పి అన్నారు. నాకు కూడా కొంచెం గర్వంగానే ఉండేది. ఎందుకంటే అది చేయలేనేమో అనుకున్న నేను చేయగలిగిన. ఎందుకు ఇక్కడ మన వాళ్ళందరూ కూడా చాలా పెద్దవాళ్ళు, తర్వాత ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి. ఇప్పుడు కూడా మొదటిసారి అక్కడ కూర్చొని నేను ఏదో అంటే అన్నాడు, మంచిని మాత్రమే చెడు అని అని చెప్పి ఒక అధికారంతో అన్నారు. నిజమే, ప్రతిదీ కూడా ఒక స్టూడెంట్గా నేర్చుకుంటూనే ఉన్నాము. దానికి వేదిక ఇది. అందుకే మీలో కూడా ఆ సంస్కారాన్ని చూస్తున్నాం. మరి కేవలం చదువు అంటే డబ్బులు సంపాదించుకోవడానికి చూసుకోవాలి కదా. మరి ఎన్నో వృద్ధాశ్రమాలు తయారవుతున్నాయి, ఎన్నో పిల్లలకు అనాథాశ్రమాలు తయారవుతున్నాయి. వీటన్నింటికి తయారవటంలో మనకు కూడా కొంత నిర్లక్ష్యం ఉంది. అన్ని రకాలుగా మొత్తం ఈ వేమనపల్లి స్కూల్లో ఎట్టి బస్సులో స్థావర సమస్య వస్తాయి. గొడవ పెట్టే సందర్భాలు చాలా స్కూళ్ళు గొడవ, కానీ ఇక్కడ కాకపోయి అంటే ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు అంత ఫ్రెండ్లీగా ఉండదు అనమాట. వాస్తవానికి ఇక్కడ నేను ఈ పాఠశాలకు వచ్చేటప్పటికి నన్ను ఒక 3 రకాలుగా భయపెట్టాను. ఒకటి, నేను రావడానికి కొంచెం ముందు ఇక్కడ ఈ టీచర్స్ స్టూడెంట్ మధ్య కొంచెం డిస్టర్బెన్స్ అయిందనే మాకు మ్యాథ్స్ కోర్సు 8th నుంచి 2 కోర్సు ఉంది, కాంపోజిట్ జనరల్ కోర్సు ఉంది. అందరూ మా ఊరిలో మీ 50 మందిలో 50 మంది 49 మంది జనరల్ తీసుకుని ఎక్కడిని కాంపోజిట్ తీసుకుని అని బేరిచ్చారు, భయపెట్టించారు పాస్ కావాలి. అయినా బయటపడ్డాం. ఆ తర్వాత ఇంటర్లో ఎంపీ తీసుకున్నప్పుడు అట్లా బేరిచ్చారు, భయపెట్టించారు. కానీ అది ఛాలెంజ్ తీసుకున్నాం. ఇది కూడా అలాంటిదే కదా అని మామూలుగా వచ్చాం. వచ్చినాక బయట చెప్పినటువంటి పరిస్థితి ఒక్కటి కనపడలే. ఒక 10 రోజులు కొంచెం అట్లనే ఉన్నాం. ఎవరు చూసినా సరే అంత సీనియర్స్. ఎల్లోసారి అని పెద్ద ఆయన నల్గొండ నుంచి వచ్చేది, టైంకి వచ్చేది. ఉండేది నరసింహారెడ్డి గారు నిజంగా ఎంత సీనియర్స్ అంటే వాళ్ళు. అప్పటికి వచ్చేప్పటికి నా వయసు 30 సంవత్సరాలు, నాకు 20 సంవత్సరాలకు వచ్చింది. అప్పుడు నేను 30 సంవత్సరాల నా వయసు. వాళ్ళందరికీ దాదాపు సార్ నాకన్నా నన్ను చేస్తుంటే అంతకుముందు ఎక్కువ రోజులు చేయలేదు. అదొకటి నిజంగా నా ప్రభాకర్ రెడ్డి సార్ను ఆ ప్లానింగ్ చూస్తే, ఆ ప్లానింగ్ ప్రభాకర్ రెడ్డి సారు, బ్రహ్మచారి సారు, మొదటిసారి చూస్తుంటే ఎంత చక్కటి ప్లానింగ్ అంటే ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ టిఫిన్ చేయాలి, ఎక్కడ టూర్ చేయాలి అనేది నిజంగా అసలు అది అద్భుతమైన అనుభవం అనమాట. అలాంటి అనుభవంతో నేను వాడపల్లి దామర్తిలో మంచి ఎక్స్కర్షన్ కండక్ట్ చేసిన. అంటే నాకు మంచి ఏమంటే స్కూల్లో నేను దాదాపు 10 years పనిచేసిన. ఇక్కడ 92 నుంచి 2002 ఇక్కడ పనిచేసిన. నాకు ఎక్కువ కాలం పనిచేసిన వేమపల్లి. నాకు అందుకోసం నాకు లైఫ్ ఒక మెచ్యూరిటీ వచ్చిందంటే ఈ హై స్కూల్ని నిజంగా ఎప్పుడు కూడా ఈ వేళ పెంచుతుంది వాళ్ళను. ఇంకా ప్రధానంగా మా తాతగారు పాండవ ఇక్కడే ఉంటారు. ఒక దామర్త్యాల నుంచి అటాచ్మెంట్ చాలా క్లోజ్ కాదు అసలు. మొదటిసారి చెప్పిండు ఎల్ఐసి ఉంటాడు. ఆ ఎల్ఐసి పాలసీలు అడిగిన డిమాండ్ ఏమో కానీ మా అందరినీ మాట్లాడి అంటే ఒక పాలసీ చేయాలంటే మనం 100 సార్లు అడగాలి మేడం. అలాంటిది దీని యొక్క ప్రోగ్రామ్ కూడా చెట్టుపరంగా చందన చేయాలి. రాండ్రా బాబు అదని ఇదని మీరు 5 గంటలకు రాంటే వస్తే మేము అందరూ ఒక మీటింగ్. డియర్ ఫ్రెండ్స్ అండ్ డియర్ మాస్టర్స్,
మా పిల్లలు ఏమీ చెడిపోలేదని నాకు ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఏ ప్రభాకర్ రెడ్డి సారు, ఏ హర్షవర్ధన్ సారు, ఏ మధు సారు ఏ విలువలు నేర్పారో ఆ విలువల్ని 100% అలాగే ఆచరిస్తూ ఉన్నారు అని మీ ఫేసెస్ చూస్తేనే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అదే అమాయకత్వం, అదే చిరుతనం, అదే కలుపుగోరుతనం, అదే మోటుతనంతో ఉన్నారు. మా మగపిల్లలు కూడా అలాగే ఉన్నారు. చాలా సంతోషం. ఇక అమ్మాయిలు అంటే బాధ్యతలతోటి వాళ్ళు మరి బరువు మోస్తుంటారు. కానీ మాస్టర్లు ఇచ్చిన బూస్ట్ ఏదైతే ఉందో, సరే ఇప్పుడు మన శ్రీభద్రరావు సార్ చెప్పారు, అది అబ్బాయిలకు అనుకుంటున్నాను నేను. తల్లిదండ్రులను చూడాల్సింది అబ్బాయిలు, కానీ అమ్మాయిలకు బాధ్యత లేదా అంటే ఉంది. వాళ్ళే అత్త మామలు. ఆ అత్త మామల్ని కూడా తమ తల్లిదండ్రులాగా చూసుకోవాల్సిన బాధ్యత అమ్మాయిలపై ఉంది. మీకు తెలుసు, ఒక తల్లిదండ్రుల చుట్టే తిరిగాడు ఆయన. అప్పుడు ఆయనకి 3 లోకాలు తిరిగిన ఫలితం లభించి ఆయన దేవతలలో ప్రథమ పూజ అందుకునే అర్హత సంపాదించాడు. నేను 2 విషయాలు చెప్తాను. మహాభారతంలో 2 మిత్రులు ఉంటారు, మీ అందరికీ తెలుసు, కృష్ణుడు కుచేరుడు. అలాగే ద్రుపద మహారాజు ద్రోణాచార్యుడు. వీళ్ళిద్దరూ క్లాస్మేట్సే. మీకు తెలుసు కృష్ణ కుచేరుడు ఎంత ఆప్యాయంగా ఉంటారో. కృష్ణుడు ఒక మహారాజు, కుచేరుడు ఒక పేద బ్రాహ్మణుడు. కానీ కృష్ణుడు తనతో సమానంగా ట్రీట్ చేస్తాడు తర్వాత కాలంలో. కానీ అదే ద్రుపద మహారాజు ద్రోణాచార్యుణ్ణి అవమానిస్తాడు. ఆ అవమానానికి ప్రతీకారంగానే హాస్పిటల్ పాలవుతుంది, మనశ్శాంతి దూరం అవుతుంది. కోళ్ల ఫారాల వాళ్ళు, రొయ్యల చెరువుల వాళ్ళు, చేపల చెరువుల వాళ్ళు, మేకలు చంపి మరి ఆ మాంసాల్ని అమ్మేవాళ్ళు, వీళ్ళంతా కూడా ఎన్నడూ ఎక్కడా బాగుపడలేదు. నల్గొండలో మా వీధిలో ఉండే 5 కటక కుటుంబాలు ఇవాళ నా ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. కారణం హింసతో జీవించారు. రెండవది, మీ సంపాదనలో మోసం ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు అడుక్కు తినాల్సి వచ్చినా కూడా ఎదుటి వారిని మోసగించకూడదు. ఈ 2 మన సంపాదనలో పాటించిన వారు ఎప్పుడు మనశ్శాంతిగా ఉంటారు, సంతృప్తిగా ఉంటారు. ఆ ఇంట్లో జబ్బులు రావు. ఇక మరొకటి, శ్రీభద్రరావు సార్ చెప్పాడు, తాను గత 5-6 ఏళ్ల సంది ధ్యానం చేస్తున్నాను, అందుకే ఇంత హెల్తీగా ఉన్నాను. ధ్యానం చెప్పాలి అంటే గంటలు పడుతుందని. నేను ఇప్పుడు మీకు 5 నిమిషాల్లో ధ్యానం చెప్తాను. డియర్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మొదట్లో ప్రియమైన బాలబాలికలు అన్నాను, ఇప్పుడు ఫ్రెండ్స్ అంటున్నాను. ఎందుకంటే ఈ గంట సేపట్లో మీరు చాలా ఎదిగిపోయారు. ఎందుకంటే మళ్ళీ ఒకసారి మీ ప్రియమైన మాస్టర్ల యొక్క సందేశాలను విన్నారు కాబట్టి మీరు ఎంతో జ్ఞానవంతులయ్యారు ఈ పూట నా దృష్టిలో. కాబట్టి మీరందరూ ఫ్రెండ్స్. మా నాయనగారు చెప్పేవాడు, 7 సంవత్సరాల వరకు పిల్లల్ని రాజులాగా రాణిలాగా చూడాలి, 14 ఏళ్ల వరకు ఫ్రెండ్ బానిసలాగా చూడాలి, 14 ఏళ్ల తర్వాత ఫ్రెండ్ లాగా చూడాలి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఇప్పుడు 5 నిమిషాల్లో ధ్యానం చెప్తాను. ఓ కరోనా మహమ్మారి అంటున్నారు. మహమ్మారి అంటే మహాశక్తి. ఆ శక్తి ఎందుకు వచ్చిందంటే మన ఆదవడ ఈదవడ వాయించడానికి వచ్చింది అది. ఎందుకంటే సమస్త మానవ జాతి ఇవాళ హింసతో జీవిస్తున్నారు. మనం బతకడానికి ఏమైనా చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ అవతల వాడు ముక్కుకు తలకూడదు కదా నీ కర్ర. కాబట్టి ఇతర జీవులను చంపి ఒక మానవ జాతి జీవించడం అనేది ఈ భూమి మీద జరగరాని చర్య. ఒక చేప పట్టుకొని తినవచ్చు నువ్వు నీ కుటుంబం, కానీ టన్నుల కొద్ది చేపలు బట్టి ఎండబెట్టి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కేరళ వాళ్ళు. అక్కడ చేపలు వెళ్ళి దేవుడికి మొరపెట్టుకుంటే కేరళ మునిగిపోయింది. చర్చిలు, మసీదులు, గుళ్ళు అన్నీ మునిగిపోయాయి. మా బళ్ళే మనుషులను రక్షించాయి. ఇవాళ చెన్నై మునిగిపోయింది, బొంబాయి మునిగిపోయింది, హైదరాబాద్ మునిగిపోయింది. నిన్న మొన్న తిరుపతి అంకన్న కూడా మునిగిపోయాడు. ఆలోచించుకోండి ఒకసారి, మన జీవన విధానం ఏమిటి? హింస చూడో, హంస పకడో. మీ అందరికి ఒక విజ్ఞప్తి, మీ గ్రూప్లో ఒక పేపర్ వచ్చింది ఇప్పుడు, అది చదువుకోండి. ఎలా జీవించాలో అందులో ఉంది. మీకు తలా ఒక పేపర్ ఇస్తానంటే భాస్కర్ అన్నాడు, నేను గ్రూపులో పెడతాను సార్ అన్నాడు. అది చూసుకోండి ఒకసారి. సో నేను ఈ ఒక్క మాట చెప్పడానికి ఎంత దూరం వచ్చాను. చెక్ యువర్ లైఫ్ స్టైల్. హింస ఉండకుండా చూసుకోండి ప్రియమైన మిత్రులారా. వేళ్ళలో వేలు పెట్టుకోండి,
ధ్యానం అనగా ఏమి లేదు, శ్వాస మీద ధ్యాస. ధ్యానం తెలుగుతో ప్రయాణం. ధ్యానం అంటే నువ్వు శ్వాసను గమనిస్తూ ఉంటే మనసు యొక్క ఆలోచనలు క్రమంగా తగ్గుతాయి. ఇది పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగ మార్గం. అలా నీ మనసు శూన్యమైనప్పుడు విశ్వశక్తి మనోవికాసం కలుగుతుంది, బుద్ధి బలం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. మన ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే ధ్యానం తప్ప మరొకట్లేదు. ఒక నరేంద్రుడు ధ్యానం చేసి వివేకానంద స్వామి అయ్యాడు, ఒక వీరయ్య ధ్యానం చేసి వీర బ్రహ్మేంద్ర స్వామి అయ్యాడు, ఒక అయ్యప్ప రాజకుమారుడు ధ్యానం చేసి అయ్యప్ప స్వామి అయ్యాడు. వీళ్ళంతా స్వాములు అయ్యారు ధ్యానం వల్ల. త్రిమూర్తులే ధ్యానం చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళకు కూడా కొడుకులు బిడ్డలు ఉన్నారు. కానీ ధ్యానం చేయడం వలన వాళ్ళ స్థితికి వెదిగారు. ఈ ధ్యానం ఎంత మధురమే జ్ఞానం, శ్వాస చెంత ఉండగా చింతలన్నీ తీరగా ఎంత హాయి. ఒకప్పుడు బుద్ధ భగవానుడు ఈ దేశమంతా ధ్యాన విద్యను బోధించాడు. ఆయన తర్వాత వీర బ్రహ్మంగారు లాంటి వాళ్ళు, రాఘవేంద్ర స్వామి లాంటి వాళ్ళు, శంకరాచార్య లాంటి వాళ్ళు ప్రచారం చేశారు. వారు తెరమరుగైన తర్వాత మళ్ళీ మనం మొదలుకొచ్చాం. కథ మొదలుకొచ్చింది. చచ్చిపోతే శవం అంటారు. ఆ శవాల్ని దేహమే దేవాలయం, ఇలాంటి దేవాలయంలో వేస్తున్నాం మనం. శవాల్ని పీక్కు తినే వాళ్ళని ఏమంటారో తెలుసా మీకు? ఇస్తే మనిషి, అడగకుండా ఇస్తే దేవుడు. కానీ చంపి ఆనందించే వాళ్ళని ఏమంటారో తెలుసా? రాక్షసులు అంటారు. మొదట మనం మనుషులం కావాలి. ఒక ఆయన మల్లెపూలల్లో సూది పెట్టి చూస్తేనే ఏడ్చాడు ఆయన పాపం. పూలు దారాలతో గొంతు కురుబిగించి కూర్చి అతట ముడుచుకొందురు మీ ఆడవారు. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలో చచ్చనేమో, అందమును హత్య చేసడి హంతకుండా అన్నాడు ఆయన. పూలు పుస్తేనే ఆయనకు బాధ అయిందట. మరి మనము లెగ్ పీసుల కానించి కబాబుల కానించి తింటున్నాము. ఎక్కడున్నాం? కనీసం మానవత్వం, హృదయము మధ్యలో దయ అని 2 అక్షరాలు ఉంటాయి. దయ లేని వాళ్ళకే గుండె జబ్బులు వస్తాయండి. మాట్లాడడానికి అవకాశం దొరకని వాళ్ళకే థైరాయిడ్ వస్తుందండి. ముందుకు పోలేని వాళ్ళకే మోకాల నొప్పులు వస్తాయండి. ముందు చూపు లేని వాడికే కంటి దోషాలు వస్తాయండి. మనోవ్యాధి జబ్బు ఒంట్లో పుట్టదు. నీకు గొప్ప ఆత్మశక్తి ఉంది. నేను అద్దాలు బారేసి 10 ఏళ్ళు అవుతుంది. 35 ఏళ్ళు అద్దాలు పెట్టాను. అర్ధరాత్రి కూడా చదువుతాను. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ్ కుమార్ గారు, మాజీ ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి గారు, మరియు వేదికను అలంకరించిన ఉపాధ్యాయ మిత్రులు, నాటి విద్యార్థులు మరియు నేను నా స్నేహితులు వంటి మీకు హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు. సారు టూరుకు పోయి వచ్చిన ప్రతిసారి ఒక ఫోటో ఫ్రేమ్ తయారు చేసేవారు. ఒక్కొక్క టీచర్తో ఒక్కొక్క గ్రూప్ని దించి మరి ఫ్రేమ్ కట్టి పెట్టేవారు. మేడం ఇప్పుడు మనము ఏమంటున్నాము, 95 అంటే 25-26 సంవత్సరాలు అయింది. కానీ ఆ ఫ్రేములు అలాగే స్టాఫ్ రూమ్లో ఉన్నాయి. అవి చూస్తే ఎంత ఆనందం వేసిందో నాకు. ఎందుకంటే ఎవరైనా హెడ్ మాస్టర్ తర్వాత హెడ్ మాస్టర్ వస్తుండే. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి మీకు మీ ఉపాధ్యాయులందరూ అప్పుడు చాలా పాఠాలు చెప్పారు, నేర్పించారు. అవన్నీ తీసుకొని బయటకు వెళ్ళారు. సుమారుగా 30 సంవత్సరాలు వాటిని అప్లికేషన్ చేశారు. తర్వాత జీవిత పాఠాలు ఎన్నో చదివి ఈరోజు పరీక్ష రాయడానికి ఇక్కడికి వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు. మరి పరీక్షలో మీకు అందరికీ మీ టీచర్స్ అందరూ, హెడ్ మాస్టర్ గారు, మీ టీచర్స్ అందరూ కూడా 90 మార్కులు వేశారు అందరికీ. కాబట్టి అందరికీ అభినందనలు. ఇంకా 10 మార్కులకి కావాల్సినటువంటి విషయాలన్నీ ఇప్పుడు చెప్పారు ఇక్కడ. కాబట్టి ఆ ఫైనల్ టిప్స్ అవి. ఆ టిప్స్ అప్లికేబుల్ చేసుకుంటే, మీరు అప్లై చేసుకుంటే మీ లైఫ్కి 100 మార్క్స్ కూడా కొట్టేస్తారు. కాబట్టి ఇంకా ఆ విషయాల గురించి నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. సరే, చాలా ఘనంగా ఈ కార్యక్రమం
హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను లేట్గా రావడం నాకు చాలా బాధగా ఉంది. నేను అనుకోకుండా హైదరాబాద్ నుంచి ఒక 170 కిలోమీటర్ లాంగ్ వెళ్ళాను. అది 10 వరకు వద్దాం అనుకుంటే అక్కడ బ్రేక్ అయిపోయాను. సో సారీ దానికి. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు 2 చిల్లు, 6th క్లాస్ అండ్ 4th క్లాస్. ఇదంతా మీ ఎంజాయ్మెంట్ అంతా నేను మిస్ అయిపోయాను. దానికి చాలా బాధపడుతున్నాను. సరే, లాస్ట్ మూమెంట్ నేను అందరిని ఒకసారి మళ్ళీ ఇప్పుడు కలవలేము కదా అంతా ఒకేసారి అని చెప్పి నేను ఇప్పుడు 2 బయలుదేరి వచ్చేసాను. సో కోరుతున్నాం మేడం, ఇది మా బ్యాచ్ నుంచి అందరం చేసుకొని మీ యొక్క చిన్న అవసరాన్ని తీరుస్తున్నాం. సరే, ఆ సిస్టమ్ వ్యవస్థని అది ఇప్పుడు ఎవరో మార్చలేము. అదేవిధంగా పిల్లలకు ఇప్పుడున్నటువంటి అవకాశాలు కూడా వేరే ఉన్నాయి, దాన్ని బట్టి పోతున్నారు. సరే, మనలో ఉన్నటువంటి ఆ మట్టిలో మాణిక్యాలని మీరు వెలికి తీయాలని మేము ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. యువర్ గ్రామంలో ఏర్పాటు చేసుకోవడానికి సహకరించిన గ్రామ సర్పంచ్కి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ స్కూల్లో ఈ ప్రోగ్రాం పెట్టుకుందాము అనగానే ప్రిన్సిపాల్ మేడం మనకి అవకాశాన్ని ఇచ్చేసి, హెడ్ మాస్టర్ మేడం మనకు అవకాశాన్ని ఇచ్చేసి మనకు లిస్ట్ని సహకరించి, లిస్ట్ ఇచ్చి మిగతా అన్ని ఫెసిలిటీస్ని మనం వాడుకోవడానికి మనకు ఎంతో సహకరించి మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా.